సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్‌లో కూడా మాట్లాడుకోవడానికి చాలా విశేషాలున్నాయి. ఆలస్యం చేయకుండా ఆ విశేషాలన్నిటిని మాట్లాడేసుకుందాం. 'లిటిల్ హార్ట్స్' ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు అన్‌కండిషనల్ అభిమానాన్ని పంచుతూ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చి పారేశారు. అలా బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో లేటెస్ట్ ట్రెండ్‌కి సంబంధించి తెలుగు ప్రేక్షకులు, తెలుగు మేకర్స్‌కి కొన్ని హింట్స్ ఇచ్చారు అనిపించింది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే బడ్జెట్ ఎక్కువ పెట్టడం మూలంగా గ్రాండ్‌గా సినిమాని తీయటం మూలంగా ఉపయోగం ఉండదు అని కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే పాఠం ఒకటి చెప్పారు. ఆ పాఠం గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక సినిమాని ఎంకరేజ్ చేస్తూ ఇండియన్ మూవీ లవర్స్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని హెచ్చరిస్తున్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. ఆ పైన సినిమాలో కంటెంట్ నచ్చితే ఆ సినిమాని గుండెల్లో కాదు నెత్తి మీద పెట్టుకుంటామని నిరూపించారు మరొక్కసారి ఇండియన్ మూవీ లవర్స్. ఆ సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. క్లుప్తంగా కాదు, డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ముందుగా 'లిటిల్ హార్ట్స్' ఈ సినిమా సంచలనం చేస్తుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి సంచలనం చేస్తుంది. విచిత్రం ఏమిటి అంటే వీకెండ్ తర్వాత ఫస్ట్ వీక్ డే రోజున కూడా భారీ సంచలనమే చేసి వదిలిపెట్టింది. మండే మామూలుగా రాలేదు సినిమాకి కలెక్షన్స్. చాలా రోజులుగా చూడనటువంటి అద్భుతాన్ని చూసింది ఫస్ట్ మండే రోజున 'లిటిల్ హార్ట్స్' మూవీ. నిజంగా ఒక డ్రీమ్ అయిపోయింది. మండే రోజున కలెక్షన్స్ హోల్డ్ చేయటం అనేది ఈ మధ్యన రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలకి. బట్ 'లిటిల్ హార్ట్స్' సర్ప్రైజ్ చేసింది. ఒక రకమైన అద్భుతం చేసిందనే చెప్పాలి. మండే రోజున మామూలుగా రాలేదు సినిమాని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్‌కి. ముఖ్యంగా ఈవినింగ్ షోస్ సూపర్ ట్రెండ్ అయ్యాయి. సూపర్ ఆక్యుపెన్సీస్ కనిపించాయి. వండర్‌ఫుల్ నంబర్ పడింది ఫైనల్‌గా. మండే రోజున వచ్చిన నంబర్ ఎంత పెద్దగా ఉంది అంటే సినిమాకి రిలీజ్ రోజున వచ్చిన నంబర్ కంటే పెద్దగా ఉంది. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తాం. రిలీజ్ రోజు కంటే సండే రోజున ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వటం అనేది కామన్. బట్ ఫస్ట్ వీక్ డే రోజున, అది వర్కింగ్ డే రోజున రిలీజ్ అయిన రోజు కంటే ఎక్కువ నంబర్‌లో కలెక్షన్స్ పడటం అనేది ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. 'లిటిల్ హార్ట్స్' మూవీకి అలాంటి సర్ప్రైజ్ ఇచ్చి ప్రేక్షకులు మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులు మెస్మరైజ్ అవ్వటం కాదు, రెస్పాన్స్‌తో మూవీ టీమ్‌ని మెస్మరైజ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. నిజంగా అద్భుతమైన రెస్పాన్స్. ఇది కోరుకునేది అందరూ. మండే రోజున కూడా సాలిడ్ హోల్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే. అది ఈ సినిమాకి దక్కింది. మండే రోజున కనిపించిన హోల్డ్‌ని బట్టి స్ట్రాంగ్ రన్, లాంగ్ రన్ ఉండబోతుంది సినిమాకని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి, ఈ సినిమాని ఎగ్జిబిట్ చేస్తున్న థియేటర్స్, అలాగే ఎగ్జిబిటర్స్ వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్. ఆల్రెడీ అందరూ ప్రాఫిట్స్‌లోకి వెళ్ళిపోయారు. ఆ ప్రాఫిట్స్ రన్ ఇప్పుడప్పుడే ఆగదు అన్న ఇండికేషన్ మండే రోజున చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. ఫోర్త్ డే అంటే ఫస్ట్ మండే రోజున 'లిటిల్ హార్ట్స్' మూవీ వరల్డ్ వైడ్ చూసుకుంటే అరౌండ్ 3 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేసింది. ఫస్ట్ రోజున 2.5 క్రోర్స్ మాత్రమే గ్రాస్ వచ్చింది వరల్డ్ వైడ్. సో మండే రోజున అద్భుతం జరిగిందని అర్థం చేసుకోవాలి. టోటల్ 4 రోజుల కలెక్షన్‌లో గ్రాస్ సినిమాకి 15 కోట్ల వరకు వచ్చేసింది. సినిమా ఈజీగానే 20 కోట్ల క్లబ్‌లోకి జాయిన్ అయిపోద్ది. ఫుల్ రన్‌లో కన్ఫర్మ్‌గా 20 కోట్ల గ్రాస్ మార్క్‌ని క్రాస్ చేస్తది. ఆ పైన ఎంతవరకు వెళ్తది? ఇంకెంత పెద్ద నంబర్‌ని రిపోర్ట్ చేస్తది అనేది ప్రస్తుతానికైతే ఇంట్రెస్టింగ్ మ్యాటరే. వేచి చూద్దాం. ఖచ్చితంగా పెద్ద నంబర్‌నే సినిమా ఫుల్ రన్‌లో రిపోర్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 15 కోట్ల గ్రాస్ వచ్చింది. షేర్ చూసుకుంటే నియర్లీ 9 కోట్ల వరకు ఉంది. సినిమా బిజినెస్ వాల్యూ 2.5 కోట్లు మాత్రమే. అంటే బిగ్ నంబర్‌లోనే ప్రాఫిట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు. ఇప్పటికి 6.5 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిటే 10 కోట్ల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సినిమా బిజినెస్ రేంజ్‌ని దృష్టిలో పెట్టుకొని చూస్తే 10 కోట్ల గ్రాస్ రావటమే ఎక్కువ అనుకున్నారు. అలాంటిది 10 కోట్ల షేర్ పెట్టబోతుంది సినిమా ఫుల్ రన్‌లో. నిజంగా సర్ప్రైజింగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా. కంగ్రాచ్యులేషన్స్ టు 'లిటిల్ హార్ట్స్' మూవీ టీమ్. ప్రాఫిట్సే కనపడుతున్నాయి. నష్టం అనే మాటకి అవకాశమే లేదు. ఇంకేముంది చెప్పడానికి, మండే టెస్ట్‌లో 'లిటిల్ హార్ట్స్' సూపర్ డూపర్‌గా పాస్ అయిపోయింది. తర్వాత 'లిటిల్ హార్ట్స్‌తో పాటు లాస్ట్ వీక్ మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఒక స్ట్రైట్ తెలుగు సినిమా, అనుష్క గారు నటించిన 'ఘాటి', శివ కార్తికేయన్ నటించిన 'మద్రాసి'. ఈ 2 సినిమాలకి తెలుగు ప్రేక్షకుల నుంచి చొక్కెదురైంది. వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఈ 2 సినిమాల్ని. కొంతవరకు 'మద్రాసి'కి చిన్న సపోర్ట్ ఇచ్చారు గానీ 'ఘాటి'ని మాత్రం అసలు పట్టించుకునే అవకాశమే తీసుకోలేదు. 'ఘాటి'కి మాత్రం కంప్లీట్ రిజెక్షనే ఎదురైంది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర, తెలుగు ప్రేక్షకుల నుండి. ఈ 2 సినిమాలకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌ని చూసి కొన్ని పాఠాలు అర్థమవుతున్నాయి. అదేమిటి అంటే రిచ్‌గా విజువల్స్ క్రియేట్ చేయడం కోసం గ్రాండ్ టెక్నికల్ వాల్యూస్‌ని ఫాలో అవ్వటం మూలంగా ఉపయోగం ఉండదు. 'లిటిల్ హార్ట్స్‌లో' అంత గ్రాండియర్ లేదు. కానీ కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అది సరిపోయింది ఆడియన్స్‌కి. దాన్ని ఎంజాయ్ చేశారు. అందుకనే ఆ సినిమాకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చేశారు. 'ఘాటిలో' బాగా ఖర్చు పెట్టారు. ఆ గ్రాండ్‌నెస్ కనబడుతుంది. క్వాలిటీ అదిరిపోయింది. కానీ ఉపయోగం ఏమిటి? కథ కరెక్ట్‌గా లేదు. కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. రిజెక్ట్ చేసి పారేశారు. పెద్ద స్టార్ ఉన్నారు సినిమాలో. 'అనుష్క' సూపర్‌గా ఆడియన్స్‌ని థియేటర్స్‌కి పూల్ చేయగలిగే స్టార్. బట్ కంటెంట్ కరెక్ట్‌గా లేదు. ఆవిడ కోసం కూడా రాలేదు థియేటర్స్‌కి. అది పరిస్థితి. అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఇది. ఎంత ఎక్కువ ఖర్చు పెట్టామనేది కాదు. ఎంత ఇంట్రెస్టింగ్‌గా కంటెంట్ ప్రిపేర్ చేసామన్నదే మ్యాటర్. ఆ విషయానికి సంబంధించి ఆడియన్స్ చాలా క్లియర్‌గా ఇండికేషన్ ఇచ్చారు. మాకు గావాల్సింది మెస్మరైజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎలా అయినా ఇవ్వండి. దాన్ని రిసీవ్ చేసుకుంటాం. దాన్ని ఎంకరేజ్ చేస్తామని చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. 'మద్రాసి' మూవీ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమానే. ఆ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా తీశారు. బాగా ఖర్చు పెట్టి తీశారు. కానీ
ఉపయోగం ఏమిటి? ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వలేదు. ఆ టెక్నికల్ క్వాలిటీస్‌ని, ఆ టెక్నికల్ స్టాండర్డ్స్‌ని ఎంజాయ్ చేయటం లేదు. కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే ఈ టెక్నికల్ స్టాండర్డ్స్ అనేవి యాడ్ ఆన్ అవుతాయి. ఇంకొంచెం బ్యూటీని తీసుకొస్తాయి. ఇంకా బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అంతేగాని కంటెంటే కరెక్ట్‌గా లేకపోతే వాళ్ళు సినిమాని రిసీవ్ చేసుకోవడం అనేది జరగని పని. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. ప్రతిసారి ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్‌గానే చెప్తారు ఆడియన్స్. కానీ పొరపాట్లు మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు ఫిల్మ్ మేకర్స్ చేస్తానే ఉంటారు. ఇలాంటి పాఠాలు నేర్చుకుంటానే ఉంటారు. నేర్చుకోకుండా వదిలేస్తేనే మళ్ళీ మళ్ళీ ఎదురు దెబ్బలు తగులుతా ఉంటాయి. 'ఘాటి' మూవీకైతే వీకెండ్ వరకు చూసుకుంటే 5,00,00,000 గ్రాస్ కూడా రాలేదు. నిజంగా చాలా దారుణమైన రిజెక్షన్ అది. మండే రోజున ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం పెద్ద పెద్ద నంబర్స్‌ని. మండే రోజున అయితే చాలా చోట్ల డెఫిసిట్స్ పడ్డాయి. నెగెటివ్ షేర్‌లొచ్చాయి. రిలీజ్ రోజు నుంచే ఆ పరిస్థితి ఉంది కొన్ని ఏరియాల్లో 'ఘాటి' మూవీకి. సినిమాకి అరౌండ్ 20,00,00,000 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. షేర్ 3,00,00,000 వరకు కూడా లేదు. అంటే సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ ఉన్నవాళ్ళు భారీగా నష్టపోయే పరిస్థితి. గట్టిగా నష్టాలైతే ఉంటాయి సినిమాకి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే 'ఘాటి' మండే టెస్ట్‌లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. 'మద్రాసి' మూవీ కూడా తెలుగు వెర్షన్ ఫెయిల్యూర్ రిజల్ట్‌నే తీసుకుంది. సినిమాకి 10,00,00,000 వరకు బిజినెస్ జరిగింది. ఫుల్ రన్‌లో సినిమా 4,00,00,000కి మించి షేర్ రిపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. వీకెండ్‌లో సోగా పెర్ఫార్మ్ చేసింది 'మద్రాసి' తెలుగు వెర్షన్. మండే రోజునైతే కంప్లీట్‌గా చేతులెత్తేసింది. సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేసేసాం అని క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చేసారు మండే రోజున రెస్పాన్స్‌తో. సో, తెలుగు వెర్షన్ వరకు 'మద్రాసి' మూవీతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు ఒక 5, 6 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే 'మద్రాసి' మూవీ కూడా మండే టెస్ట్‌లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. తమిళ్‌లో కూడా వీకెండ్ వరకు ఎంకరేజ్ చేశారు. అక్కడ కూడా కంటెంట్ తమిళ ప్రేక్షకులకి నచ్చలేదు అని మండే రోజున రెస్పాన్స్‌ని బట్టి అర్థమైపోయింది. మండే రోజున తమిళనాడు వరకు సినిమా అరౌండ్ 3.5 కోట్లు మాత్రమే గ్రాస్ రిపోర్ట్ చేసింది. అది ఎంకరేజింగ్ మూవ్‌మెంట్ కాదు. ఎందుకంటే సినిమా చాలా పెద్ద నంబర్‌ని చేజ్ చేస్తుంది. హిట్ అనిపించుకోవడం కోసం. మండే రోజున తమిళనాడు వరకు కనిపించిన రెస్పాన్స్ సినిమాకి లాంగ్ రన్ ఉండకపోవచ్చు అన్న విషయాన్ని స్ట్రాంగ్‌గానే ఇండికేట్ చేసింది. సో, తమిళ్‌లో కూడా సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఓవర్‌సీస్ నుంచి కూడా సినిమాకి సరైన రెస్పాన్స్ లేదు. మిగతా వెర్షన్స్‌లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్‌గా సపోర్ట్ తీసుకోవడం లేదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని వెర్షన్స్‌లో కలిపి వరల్డ్ వైడ్ చూసుకుంటే 90 కోట్ల వరకు ఉంది. ఇప్పటివరకు సినిమాకి టోటల్‌గా వచ్చిన గ్రాస్ చూసుకుంటే 80 కోట్లే. నియర్లీ 40 కోట్ల వరకు మాత్రమే షేర్ వచ్చింది. ఇంకొక 50 కోట్ల షేర్ రావాలి. కానీ ఈ రెస్పాన్స్‌తో 50 కోట్ల షేర్ తెచ్చుకోవడం అనేది కష్టమైన మ్యాటరే. సో, మండే టెస్ట్‌లో 'మద్రాసి' మూవీ కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. తర్వాత ఇంకొక స్ట్రాంగ్ హెచ్చరికని ఇండియన్ మూవీ లవర్స్ ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నిటికి జారీ చేస్తున్నారనే చెప్పాలి. 'కంజూరింగ్' అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఆడియన్స్‌లో పాపులారిటీ ఉంది. రిలీజ్ అయిన తర్వాత సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ ఏమి రాలా. మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగాలేదని చెప్పారు సినిమాని. అయినప్పటికీ ఆ సినిమాని ఇండియాలో సూపర్ డూపర్‌గా ఎంకరేజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చి సినిమాకి వెళ్ళటం వేరు. టాక్‌ని పట్టించుకోకుండా ఒక హాలీవుడ్ ఫిల్మ్‌ని ఎంకరేజ్ చేయటం అనేది ఒక డేంజర్ సిగ్నల్ అనే చెప్పాలి. ఆ జానరాని, ఆ బ్యాక్ డ్రాప్‌ని, అందులో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌కి అలవాటు పడిపోతున్నారు ఆడియన్స్. రీసెంట్‌గా వచ్చిన 'జురాసిక్ వరల్డ్' ఆ సినిమా కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఆ సినిమాకి సంబంధించి నెగెటివ్ రివ్యూలు పడ్డాయి. అయినప్పటికీ ఆ సినిమాకి కూడా భారీగానే కలెక్షన్స్ ఇచ్చారు. ఒక ఇంగ్లీష్ వెర్షన్ అనే కాదు. రీజనల్ లాంగ్వేజెస్‌లో డబ్ అయితే వాటి నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి ఆ సినిమాకి. ఎఫ్1 బావుంది. దానికిచ్చారంటే ఒక రకం. టాక్ బాగోకపోయినా నెగెటివ్ రివ్యూలు పడినా హాలీవుడ్ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. 'కంజూరింగ్‌కి' లాస్ట్ వీకెండ్ సూపర్ రెస్పాన్స్ కనిపించింది ఇండియా నుండి. సినిమా 4 రోజుల్లో ఇండియా వరకు అన్ని వెర్షన్స్‌లో కలిపి టోటల్‌గా రిపోర్ట్ చేసిన నెట్ 60 కోట్లకు పైనుంది. ఫుల్ రన్‌లో 100 కోట్ల నెట్‌ని కొడతది అని క్లారిటీగా చెప్తున్నారు. 100 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్. చిన్న విషయం కాదు 100 కోట్ల గ్రాస్ ఒక హాలీవుడ్ సినిమా కొట్టడం అంటే. అది సైలెంట్‌గా. బజ్ చేయకుండా. ఇది ఖచ్చితంగా డేంజర్ సిగ్నలే. మనం ఇంట్రెస్టింగ్‌గా కంటెంట్‌ని క్రియేట్ చేయకపోతే, ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ని క్రియేట్ చేయకపోతే హాలీవుడ్ సినిమాలకి అలవాటు పడిపోతారు. ఇంకా బాగా అలవాటు పడిపోతారు. మన ఆడియన్స్ వాళ్ళకి గట్టిగా డబ్బులిచ్చేస్తారు. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. సో, వాళ్ళ దృష్టి అటువైపు ఎక్కువ మళ్ళకుండా మన సినిమాల వైపు ఉండాలి అంటే పోటీ గట్టిగా ఇవ్వాలి. ఛాలెంజ్ తీసుకోవాలి. ఆ సినిమాలకు మించిన మెస్మరైజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ మన సినిమాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మన మార్కెట్‌ని హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టుకుంటా పోతాయి. బాగున్న సినిమాని చూడటంలో తప్పు లేదు. బాగున్న సినిమాకి కలెక్షన్స్ ఇవ్వటంలో తప్పు లేదు. బాగాలేదు అని చెప్పినా కూడా కలెక్షన్స్ భారీగా ఇస్తున్నారు అంటే జాగ్రత్త పడాల్సిన మ్యాటర్. అందుకే దీని గురించి కొంచెం సీరియస్‌గా తీసుకోవాలి ఇండియాలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడాను. తర్వాత ఇంకొక విషయం. ఇండియన్ మూవీ లవర్స్ ఒక మంచి కంటెంట్‌ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు. మెస్మరైజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికితే వాళ్ళు ఆ కంటెంట్‌ని గుండెల్లో కాదు నెత్తి మీద పెట్టుకుంటారు అని మరొకసారి నిరూపించారు. అది ఏ సినిమాతో జరిగిందో మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు. 'లోక' చాప్టర్ 1 'చంద్ర' కొత్త 'లోక' ఈ సినిమాని నిజంగా ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా గుండెల్లో కాదు నెత్తి మీద పెట్టుకున్నారనే చెప్పాలి. ఏమన్నా పెర్ఫార్మ్ చేస్తుందా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర? ట్రెమెండస్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. 10 రోజుల తర్వాత కూడా ఎక్కడికక్కడ వండర్‌ఫుల్ నంబర్స్‌ని రిపోర్ట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ సినిమా 200 కోట్ల మార్క్‌ని టచ్ చేసేస్తుంది. ఆ పైన ఇంకా నడుస్తది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు ఆల్ టైమ్ రికార్డ్ కూడా పెట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఊపులోనే ఉంది. అలాంటి జోష్‌తోనే ముందుకు వెళ్తుంది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు 100 కోట్ల గ్రాస్ కేరళ స్టేట్ వరకు చూసింది ఒకే ఒక సినిమా 'తొడరం'. ఇప్పుడు ఆ రికార్డ్‌ని కూడా బ్రేక్ చేసేసే పనిలో ఉంది
ఈ 'లోక' మూవీ. ఇప్పటివరకు కేరళ వరకు సినిమా దాదాపు 64 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. ఇంకా సాలిడ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇంకా మంచి రన్ ఉంది. ఫుల్ రన్‌లో కేరళ వరకు సినిమా 100 కోట్ల మార్క్‌ని టచ్ చేసేస్తది అని ట్రేడ్ అనలిస్టులు మాట్లాడుతున్నారు. అందుకు అవకాశం ఉంది. తెలుగులో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సినిమా 12 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. నియర్లీ 6.5 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. సినిమాకి తెలుగు వరకు జరిగిన బిజినెస్ 3.5 క్రోర్స్. ఇక్కడ 3 కోట్ల ప్రాఫిట్స్ తీసుకుంది. సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఇంట్రెస్టింగ్ ప్రాఫిట్స్‌ని ఎంజాయ్ చేశారు. తెలుగు వెర్షన్ అనే కాదు, తమిళ్‌లో కూడా అలాగే ఉంది. కర్ణాటకలో కూడా అలాగే ఉంది. ఓవర్‌సీస్‌లో కూడా సూపర్ డూపర్‌గా సినిమా కలెక్షన్స్ దంచి కొడుతుంది. ఇండియా వరకే 11 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా అన్ని వెర్షన్స్‌లో కలిపి 100 కోట్ల గ్రాస్‌ని రిపోర్ట్ చేసింది. ఫెంటాస్టిక్ ఇది. సూపర్ ఎక్సలెంట్‌గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ చెప్తుంది ఒకటే, డిఫరెంట్ కంటెంట్‌తో రండి. మాకు కన్‌ఫ్యూజన్ లేకుండా సింపుల్‌గా అయినా పర్వాలేదు. ఇంట్రెస్టింగ్‌గా కథని చెప్పండి. ఎంగేజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వండి. ఆ తర్వాత మేము ఆ సినిమాని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాం. ఎలా ఎంకరేజ్ చేయాలో అలా ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా కొత్త 'లోక' మూవీకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి ఒక బూస్ట్ అని చెప్తాను. ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, కొత్తగా సినిమాలు తీయాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక ఎనర్జీ బూస్ట్. అలాగే ఫీల్ అవ్వాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో మెస్మరైజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ క్రియేట్ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ఒక మైల్‌స్టోన్. కొత్త 'లోక' ఇన్‌ఫ్లూయెన్స్‌తో, కొత్త 'లోక' ఇన్‌స్పిరేషన్‌తో చాలా ఇంట్రెస్టింగ్ ప్రయోగాలు ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ మీద జరగాలి అని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. జరుగుద్ది. చూస్తాం ఖచ్చితంగా. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.